గౌరవించాలా? నువ్వు ఏం బుద్ధి లేకుండా ఇట్లాంటి పనులు చేశానని అని గడ్డి తినిపించి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితిలో వాళ్ళ పార్టీ కూడా ఏ విధమైన ఆయన మీద చర్యలు తీసుకోకుండా అచ్చోసిన ఆమోదం వదిలినట్టు వదిలింది. ఈరోజు మహిళల మీద దాడి చేస్తూ అదే మహిళల్ని సపోర్టు తీసుకొని వాళ్ళకి ఏమేమి లాభాపేక్షలు చెప్పినాడో మనకు తెలియదు. వాళ్ళకే మెజారిటీ ఉంది, వాళ్ళే ఎక్కి మాకు ప్రొటెక్షన్ కావాలని అనడము, వాళ్ళే నినాదాలు చేయడము, వాళ్ళే పోడియం ఎక్కడము, వాళ్ళే రచ్చ చేయడము. ఆ తర్వాత బాగా అన్నం తినేసి వచ్చి లంచ్ బ్రేక్ అయిపోయినాక ఇదే కార్పొరేషన్ లో ఇదే మీటింగ్ అటెండ్ అయిన పోలీసు వాళ్ళకు గానీ మీడియా ప్రతినిధులకు గానీ ఎవరికి ఏ విధమైన అరేంజ్మెంట్ చేయకుండా వాళ్ళు మాత్రం వెళ్ళి కిందికెళ్లి చక్కగా భోజనాలు కానిచ్చి పైన ఉన్న వాళ్ళకి పప్పుచార్లు పోసి తిని 3 గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళా పైకి వచ్చి మేము చదివేశాం అయిపోయింది అని చెప్పే దుర్భాగ్యానికి ఈ పెద్ద మనిషి దిగజారిపోయినాడు. ఇది కడప నియోజకవర్గంలోని ప్రతి ఒక్క మనిషి గమనిస్తా ఉంది. మహిళలను అడ్డుపట్టుకొని రాజకీయం చేయాలనుకుంటున్నాడు. నేను గెలిచి 6 నెలలే అయింది, నాకు రాజకీయాలు తెలీదు. నువ్వు గత 20-30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నావు. నువ్వు భవిష్యత్తులో చిన్నగా వచ్చి ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళకి నువ్వు చూపించే మార్గం ఇదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. అసలు కడపలో అవినీతి చేసి పెట్టేశాడు మొత్తంగా. ఈరోజు మీరు గమనిస్తే దేవుని కడప రోడ్డు కృష్ణా సర్కిల్ నుంచి ఎవరు చేశారు? ఈ యొక్క పెద్ద మందికి సంబంధించిన వ్యక్తి కాదా? ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దగ్గర రోడ్డు ఈ పెద్ద మనిషికి సంబంధించిన వ్యక్తే. ఈయన కుటుంబ సభ్యుడే చేసి ఈ రోజు ఆల్రెడీ 2 నెలలే అయింది ఆ రోడ్డు ఓపెన్ అయ్యి. ఆల్రెడీ క్రాక్స్ వచ్చి నాణ్యత లేని వర్క్ చేశాడు. దాని మీద చర్యల గురించి మాట్లాడుతున్నాడా? ఈ రోజు మాసాపేటలో టెంపుల్ ని పగలగొట్టినారు. కార్పొరేషన్ వైపు నుంచి ఒక అగ్రిమెంట్ అయ్యి టెంపుల్ మేమే కడతామని చెప్పినారు. కట్టినారా? ఎన్ని రోజులైంది టెంపుల్ పగలగొట్టి? ఈ రోజుకి ఎన్ని రోజులు కావాల్సి ఉంది? దాని గురించి ఏమైనా చర్యలున్నాయా? అన్నమయ్య విగ్రహం తీసినారు. ఆ రోజు అక్కడ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మేము మళ్ళా కట్టిస్తాం ఆ గుడిని, మాది బాధ్యత అని అగ్రిమెంట్ అయ్యారు. దాని గురించి ఏమైనా చర్యలున్నాయా? ఎన్ని మసీదు స్థలాలు, ఎన్ని చర్చిలు అన్యాక్రాంతం అయిపోయినాయి ఈ కడపలో, దాని మీద చర్యలున్నాయా? ఈరోజు అవినీతి ఎంత ముందుకెళ్లిందంటే వీళ్ళకి గుళ్ల స్థలాలు, మసీదు స్థలాలు, చర్చి స్థలాలను కూడా వదలని పరిస్థితుల్లో అవినీతి చేశారు వీళ్ళు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మహిళ గెలిచింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి 8 మంది కార్పొరేటర్లు వచ్చినారు అనే విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేక ఒక కుర్చీ అనే డ్రామా మొదలుపెట్టాడు. ఈ రోజు మొన్న మాట్లాడతారు కడపలో నీ తాగునీటి సమస్య లేదని చెప్పి గాంట్ నుంచి ఉమ్ముతారు.